ఆయన పేరు రివీల్ చేయలేదు, చేయటం లేదు. ఏసీబీ నల్గొండ రేంజ్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముంది అంటే వాళ్ళ ఫాదర్కు 8 ఎకరాల ల్యాండ్ ఉంది. 2023లో ఆ కంప్లైంట్కు 4 ఎకరాలు, వాళ్ళ సిస్టర్కు 2 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేశాడు. తర్వాత వాళ్ళ కుటుంబంలో గొడవలు వచ్చిన తర్వాత గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు తహసీల్దార్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చాడు. ఈ నెలలో వాళ్ళు రిజిస్ట్రేషన్ వేరే సేల్ చేయడానికి వస్తే స్లాట్ బుక్ చేస్తే వాళ్ళ ఫాదరు గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు లెటర్ ఇచ్చారని చెప్పడం జరిగింది. తర్వాత కంప్లైంట్ మా ఫాదర్ 2025లో చనిపోయాడు కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే తహసీల్దార్ ఆఫీసులో ఈ ఆర్ఐ పూర్ణచందర్ అండ్ జీపీఓ షేక్ అహ్మద్ వాళ్ళకి పిటిషన్ ఇంట్రెస్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఎంఆర్ఓ గారు చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఆ పని చేయడానికి కానీ వాళ్ళిద్దరు ఆర్ఐను విలేజ్ గ్రామ పాలనా ఆఫీసర్ అహ్మద్ 20,000 డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన 20,000 కంప్లైంట్కి ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్పై మేము వెరిఫై చేసిన తర్వాత ఆడియో వీడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈరోజు ట్రాప్లో భాగంగా నల్గొండ నుంచి ఆలేరు వచ్చి కంప్లైంట్ ద్వారా ఎవరైతే ఈ షేక్ అహ్మద్ గ్రామ పాలనా ఆఫీసర్ తర్వాత ఆర్ఐ పూర్ణచందర్లు డిమాండ్ చేసిన 14,000 తీసుకొని ఆఫీసు ప్రవేశంలో ఆర్ఐ ఎవరు మన పూర్ణచందర్ షేక్ అహ్మద్ ద్వారా డబ్బులు తీసుకునేటప్పుడు ఏసీబీ టీం నల్గొండ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. షేక్ అహ్మద్తో పాటు ఆర్ఐ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని ఆ 14,000 వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కస్టడీలో తీసుకొని ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్ గురించి పై అధికారి అనగా తహసీల్దార్ గారిని కూడా విచారణ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ పూర్ణచందర్ ఇల్లు హైదరాబాద్ సిటీలో ఉంది. ఇంట్లో కూడా ఏదైనా డాక్యుమెంట్స్ కేసుకు సంబంధించినవి కానీ లేకపోతే ఆదాయానికి మించి ఏదైనా ఆస్తులు ఉన్నాయేమో అని చెప్పి ఒక టీం అక్కడ సెర్చ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని రేపు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు అఫీషియల్స్ ఎవరైనా నల్గొండ జిల్లా పరిధిలో వారు చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064 కానీ ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్, ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ కానీ కంప్లైంట్ చేయొచ్చు. ఆ విధంగా చేసిన కంప్లైంట్పై మేము విచారణ చేసి ఎవరైతే దరఖాస్తు ఇస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి సరి అయినదైతే ఆ కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. టీం చందర్